హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బీఈడి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ మనం టీఎస్ ఎడ్సెట్ 2024 అనే సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేశాక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మనకి స్టెప్స్ టు బి ఫాలోడ్ అని ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశాక ఆ సర్టిఫికేట్స్ వెరిఫై అయితేనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది కదా, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అనే డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 24th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ని పెట్టవచ్చు. ఇన్ కేస్ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ మనకి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంది. 27th ఆగస్ట్ రోజున ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మనకి కాలేజ్ లిస్ట్ ఇచ్చారు. ఆ యూనివర్సిటీలో ఏ కాలేజెస్ ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్లో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ అడుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ లాగిన్ చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని కొడితే మీ మొబైల్కి పాస్వర్డ్ వచ్చేస్తుంది. లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మనం సబ్మిట్ చేసింది, సర్టిఫికేట్స్ వెరిఫై అయింది, నెక్స్ట్ అప్రూవ్ అయ్యాయి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బయాలజికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్. బీఎస్సీలో మన సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి బీఎస్సీ బీజెడ్సీ, సో అందుకే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మనం వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబులా కాదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనం హోమ్ ట్యాబ్కి వెళ్ళాలి. హోమ్కి వెళ్ళాక ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం మన హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేయాలి. సెర్చ్ బటన్ ప్రెస్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఫాదర్స్ నేమ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, డిగ్రీ, కేటగిరీ, మైనారిటీనా కాదా, లోకల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ, పేరెంటల్ ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ వాళ్ళకైతే ఎస్ అని ఉంటుంది, నాన్ ఓసీ అయితే నో అని ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా, దాని కింద వెబ్ ఆప్షన్ లాగిన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ మెన్షన్ చేయాలి. ర్యాంక్ మెన్షన్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మీ మొబైల్కి పాస్వర్డ్ వచ్చేస్తుంది. వెరిఫై అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన సబ్జెక్ట్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ కింద మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ యాడ్ ఆప్షన్స్ అని ఇచ్చారు, డౌన్ సైడ్ అప్ అండ్ డౌన్ అని ఇచ్చారు, అండ్ రిమూవ్ సెలెక్టెడ్ అని ఇచ్చారు. ఇన్ కేస్ ఏమైనా రాంగ్ కాలేజ్ సెలెక్ట్ చేసినా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేశాక మనం ఎలిజిబుల్ అయిన సబ్జెక్ట్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ వస్తుంది. మనకి ఇక్కడ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కాలేజ్కి సంబంధించిన కోడ్ అండ్ కాలేజ్ నేమ్, కాలేజ్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్, నెక్స్ట్ కోర్సెస్ ఏంటి అని చెప్పి, నెక్స్ట్ అది కోఎడా, ఉమెన్స్ కాలేజా అది కూడా ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ మన ప్రియారిటీని బట్టి మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు నియర్ బై ఉన్న కాలేజెస్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ యాడ్ ఆన్ ప్రియారిటీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ లిస్ట్ అంతా వస్తుంది. ఇక్కడ మన ప్రియారిటీని బట్టి ఈ లిస్ట్లో ఉన్న ఆర్డర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్, నాకు నియర్ బై ఉన్న కాలేజెస్కి నేను టాప్ ప్రియారిటీ ఇస్తున్నాను. సో అందుకే గవర్నమెంట్ కాలేజెస్, నియర్ బై ఉన్న కాలేజెస్ని టాప్లో పెడుతున్నాను అనమాట. ఇలా కాలేజెస్ అన్నీ మనం ఆర్డర్ సెట్ చేసుకున్నాక కింద డౌన్ సైడ్ సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కన్ఫర్మ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మన కాలేజెస్ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలేజ్ లిస్ట్ అంతా వస్తుంది. అంతా వచ్చాక ఇక్కడ డౌన్ సైడ్ ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది.
దాన్ని క్లిక్ చేయాలి. వన్స్ ఫైనల్ సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేశాక మనకి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. కన్ఫర్మ్ని క్లిక్ చేశాక వెబ్ ఆప్షన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఫైనల్గా ఇక్కడ మన డీటెయిల్స్ అండ్ మనం వెబ్ ఆప్షన్ పెట్టుకున్న కాలేజెస్ లిస్ట్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ లిస్ట్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన బీఈడీ చేయాలనుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.